బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాను పరారులో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నటుడు మోహన్ బాబు ఖండించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ముందస్తు బెయిల్ తిరస్కరించబడలేదని తెలిపారు. తాను ఎక్కడికి పారిపోలేదని, ప్రస్తుతం తన ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నట్లు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, జర్నలిస్టు దాడి కేసులో ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్న మోహన్ బాబు ఎట్టకేలకు స్పందించాడు. కొద్ది రోజుల క్రితం వైద్య పరీక్షలు పూర్తి చేసుకొని వెళ్ళిన తర్వాత ఇటు సిబి ముందు కూడా హాజరు కావాల్సింది. కానీ అప్పటి నుంచి కూడా ఎవరికి అందుబాటులో లేకపోవడంతో అతడు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా అందరూ భావించారు. అతని కోసం 5 బృందాలు ఏపీ, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల్లో కూడా ప్రారంభించిన పరిస్థితి. దీని నేపథ్యంలో కూడా ఆయన కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా స్పందించారు. తను మెరుగైన ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఎక్కడికి పోలేదు, తన ఇంట్లో ఉంటాంటూ కూడా అటు ట్విట్టర్ ఎక్స్ వేదికగా అతడు ఆయన స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక తన బెయిల్కి సంబంధించి తిరస్కరించారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదనే ప్రయత్నం కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. తన వెపన్ ఇస్తాను, తన వెపన్ తన దగ్గర ఉంది, దాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చి డిపాజిట్ చేస్తానని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. తన పోలీసుల దర్యాప్తుకి అన్ని రకాలుగా సహకరిస్తానంటూ కూడా ఎక్స్ వేదికగా మోహన్ బాబు అందించిన పరిస్థితి. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఆ రోజు చోటు తీసుకున్న పరిణామాల తర్వాత కూడా ఆయన నాటకీయ పరిణామాల నేపథ్యంలో హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ 2 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకోవడం, ఆ తర్వాత ఇంటికి చేరుకున్న తర్వాత కూడా ఒక వాయిస్ మెసేజ్ పెట్టి మీడియానే మరొకసారి విమర్శించే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత కూడా ఇటు పహడిచేరి పోలీసులు అతడి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేందుకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అందుబాటులో రాకపోవడంతో కూడా అజ్ఞాతంలో ఉన్నట్టుగా పోలీసులు భావించారు. అతడి కోసం కూడా ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు జర్నలిస్టు మీద దాడి కేసులో కూడా అతని నిందితులుగా ఉన్నాడు కాబట్టి కూడా కేసులు నమోదయ్యాయి. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఆయన నిన్న నుంచి ఆయన అందుబాటులో లేడు, అజ్ఞాతంలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఎక్స్ వేదికగా ఆయన స్పందించడంతో మెరుగైన చికిత్స తీసుకున్నట్టుగా మనం చెప్పవస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఎప్పుడు పోలీసులకు అందుబాటులోకి వస్తాడు, అతని వద్ద ఉన్న వెపన్ ఎప్పుడు సరెండర్ చేస్తారని మనకు ప్రస్తుతం చూడాల్సి ఉంటుంది. తాను మెరుగైన చికిత్స తీసుకున్నట్టుగా ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇక బెయిల్ రద్దయిన అంశానికి సంబంధించి కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు కూడా ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.